ఎరా మధు, నీకు కూడా ఇక్కడే ఇంటర్వ్యూ వచ్చిందా? హ్యాపీరా, ఇద్దరం కలిసి ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేసుకోవచ్చు. ఏంట్రా ఎందుకు ఇలా ఉన్నావు? మనిద్దరం కలిసి పనిచేయటం కుదరదు. ఎందుకు? ఈ కంపెనీలో ఉన్నదే ఒకే ఒక్క జాబు. అవునా? ఓకే. ఏమయ్యా, నేను ఇందాకే వెళ్ళమని చెప్పాను, ఉండి కూడా టైం వేస్ట్ బాబు. ఈ జాబు ఈయనకెప్పుడో ఫిక్స్ అయిపోయిందయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. బాబు మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి. అలాగే. అన్నా ఒక్క నిమిషం. ఏంట్రా లోపల పిలుస్తున్నారు, వచ్చి మాట్లాడతాను. లేదన్నా, ఇప్పుడే మాట్లాడాలి. సరే త్వరగా చెప్పు. అన్నా, నీకు ఈ ఉద్యోగం అవసరమా? ఏంట్రా పిచ్చి ప్రశ్న? ఉద్యోగం అవసరం లేని ఎవరికి చెప్పు? పైగా ఇంత మంచి ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి మాత్రం వద్దు చెప్పు. అది కాదన్నా, నువ్వు బతకడానికి ఈ ఉద్యోగం ఖచ్చితంగా అవసరమా? ఉద్యోగం అనేది ఎవరికైనా అవసరమే, కానీ ఖచ్చితంగా అయితే కాదు. ఈ జాబ్ లేకపోతే మా అమ్మకి మెడిసిన్స్ కొనలేను. ఇప్పుడు దాకా నా చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేను. అమ్మ నాకు దక్కదు. అమ్మ లేకపోతే నేను చచ్చిపోతానన్నా. అయితే నన్నేం చేయమంటావు? లోనికి వెళితే నీకు ఉద్యోగం వస్తుంది, నాకు చావు తప్పదు. లోపలికి వెళ్ళి మమ్మల్ని చంపేస్తావో, బయటికి వెళ్ళి మాకు ప్రాణభిక్ష పెడతావో నిర్ణయం నీదే. నేను ఈ ఉద్యోగం వదిలేస్తే నీకు ఖచ్చితంగా వస్తుందా? ఇంటర్వ్యూలో ఆ టాపర్స్ మనిద్దరమే కనుక నువ్వు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆ జాబ్ నాకే వస్తుంది. అది సరే, ఇంట్లో మా నాన్న పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటే దయచూపన్నా. చచ్చా లేరా, స్నేహితుని సాను అది కాదురా, ఇది చూడు. నేను నీకోసం ఈ పని చేయట్లేదు, అమ్మ కోసం చేస్తున్నాను. అమ్మ లేని లోటేంటో నాకన్నా ఎవరికి తెలియదు. అమ్మని ఎప్పుడు సంతోషంగా చూసుకోవాలి, సరేనా? పూల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నా. అమ్మని ఎప్పుడు బాధ పెట్టకూడదు. నా ప్రాణంగా చూసుకుంటా అన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో స్వరూప్ గారు, మీ అబ్బాయి ఇంటర్వ్యూకి రాడంటండి. పైగా ఈ ఉద్యోగం మధుగాడికి ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరించాడండి. ఈ ఉద్యోగం వాడికి ఇప్పించాడు. ఎలాంటి కొడుకును కన్నారు బాబు. ఏరా, ఇంటర్వ్యూకి వెళ్ళావా? డాడీ, అది ఏం జరిగిందంటే. ఇంటర్వ్యూకి వెళ్ళావా లేదా? లేదు నాన్న, అసలు ఏం జరిగిందంటే. యు బ్లడీ! రే, ఎంత పని చేసావురా? ఉద్యోగాన్ని దానం చేసి వచ్చావా? రే, నువ్వు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న దానాలు చేస్తూ ఉంటే
చూసి ఆనందించాను రా. కానీ నువ్వు ఇప్పుడు కూడా అలాగే ఉంటానంటే చూస్తూ ఉండటం నా వల్ల కాదురా. అసలు ఎందుకురా నువ్వు ఇలా తయారైన ప్రాణాలు తీస్తున్నావు? నేను నీకేం తక్కువ చేశాను రా? అసలు ఏం పాపం చేశానే నన్ను ఇలా హింస పెడుతున్నావు? నాన్న నన్ను క్షమించండి నాన్న. నాన్న అసలు ఏం జరిగిందంటే అదంతా నాకు అనవసరం. నువ్వు చేసింది తప్పు. సరే నాన్న, నేను చేసింది చాలా పెద్ద తప్పే. కానీ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. తప్పకుండా నేనేంటో నిరూపించుకుంటాను. పోనీలే బావా, ఈ ఒక్కసారి క్షమించు. మరోసారి అలా చేయలే. ఇంకా వాడి గురించి నాకు అనవసరం. వాడు ఇష్టం వచ్చినట్టు చావమని చెప్పు. బాబు ఇలారా. ఏమా ఇప్పుడు నీకు సంతోషమేనా? బాబు నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. అంత మాట అనకమ్మా. మీరు కూడా నాకు అమ్మలాంటి వారే. నన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నారో నాకు గుర్తుందమ్మా. మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? మనుషులందరికీ చేతులుంటాయి బాబు, కానీ సాయం చేసే చేతులు కొన్నే ఉంటాయి బాబు. మరి ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. మరి మీ నాన్న సంగతి? పర్వాలేదమ్మా. నాన్న కోపం వస్తుంది, కొడతాడు. ఆ తర్వాత అంతా మాకు మామూలే. కానీ ఎన్ని కోట్లు ఇస్తే ఈ సంతోషాన్ని చూడగలనమ్మా? నువ్వు సంతోషంగా ఉన్నావు, మా అమ్మ సంతోషంగా ఉంది. నాకు అది చాలు. వస్తాను. రే బాబు, నాన్నా ఇన్నాళ్ళు నన్ను హింస పెట్టింది చాలురా. ఈసారైనా నా మాట విను. అలా అనొద్దు డాడీ. చెప్పండి, ఏం చేయమంటారు? ఈ కవర్ తీసుకొని రేపు జరిగే ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం వస్తుంది. టైంకి వెళ్ళి ఒక్క సంతకం పెట్టి చాలు, ఆ ఉద్యోగం నీకు వస్తుంది. నాకు ఈ సాయం చేస్తావా? ఇదే నా చివరి కోరిక అనుకోరా. అలా అనొద్దు డాడ్. ఈసారి నీకోసం కాదు, నా కోసం వెళ్తాను. సాయంత్రం గుడ్ న్యూస్తో మీ దగ్గరకు వస్తాను. వస్తాను డాడ్. సుజీ, బయలుదేరాను. దారిలోనే ఉన్నా. ఒక్క పావు గంటలో ఇంటర్వ్యూ అయిపోతుంది. అబ్బా, ఈ ఉద్యోగం ఖచ్చితంగా మనకు వస్తుంది. సాయంత్రం మీ నాన్నతో మన పెళ్లి మ్యాటర్ సెటిల్ చేద్దాం, సరేనా? ఫోన్ పెట్టి టైం అయింది. ఉంటాను. ఏమైంది? కొంపతీసి నీ బండితో గుద్దావా? లేదురా,
లేదు, ఎవరో గుర్తెళ్ళిపోయారు. ఈ గొడవలేను మనకెందుకు, రా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? సాటి మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తెలుగు లేకపోతే ఏంటి? ఎవరైనా చూస్తే ఈ యాక్సిడెంట్ మనమే చేసాం అనుకుంటారు. మనం చేయలేదు కదా. ఆ విషయం చచ్చిపోయిన విత్తొచ్చి చూస్తాడా? ఒక మనిషిని ఇలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళాలని నీకు ఎలా అనిపిస్తుందిరా? ఒక్క కాకి చనిపోతే 10 కాకులు చేరి తమ బాధను వ్యక్తపరుస్తాయే, అలాంటిది మన మనుషులు. సాటి మనిషి ఇలాంటి పరిస్థితిలో ఉంటే వదిలి వెళ్ళిపోతామా? నా వల్ల కాదు. అయితే నీ కర్మ, నేను వెళ్తున్నా. ఇలా వదిలి వెళ్ళటం మహాపాపం రా. రారా, సాయం చేయరా, హాస్పిటల్ తీసుకెళ్తాం. రారా రే. ఆ రోజు ఒక్కసారి దయ చూపున్నందుకే నా ఉద్యోగాన్ని సైతం నీకు ఇచ్చాను రా. ఆ రుణం తెచ్చుకోరా. రారా, సాయం చేయరా. ఏంటి నువ్వు చేసిన బోడి సాయం? మనిషి తన అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటాడు. అప్పుడది నా అవసరం. నా తెలివితో ఆ ఉద్యోగాన్ని సంపాదించా. నీ తెలివి తక్కువతనంతో అది వదిలేసావు. అది నీ కర్మ. సరే, అది వదిలేద్దాం. చూడరా, అక్కడ బాధతో ఉన్నది జంతువు కాదు, మనలాంటి ఒక మనిషి. పాపం, అతను తన కుటుంబానికి చాలా అవసరం రా. రారా, కాపాడదాం. రారా. నీకు పిచ్చెక్కువైంది. నీ కర్మ. ఇంటర్వ్యూ టైం అయిందిరా, వెళ్ళవా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంటర్వ్యూకి టైం అవుతుంది, వెళ్ళు. అరే, ఇది నా చివరి కోరిక అని చెప్పాను కదరా. తండ్రి కోసం ఇదేనా చేయవా? ప్రేమించానన్నావు, ఉద్యోగానికి వెళ్ళకపోతే మా నాన్న వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నీకు సంతోషమేనా? త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళరా. మోహన్, త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళు. మోహన్, త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. మోహన్, త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. చూడు, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. మహా అయితే కోరుకున్నా